హైదరాబాద్లో ఏకదాటి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏకదాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ మార్కెట్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, పేట్ బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కోంపల్లి, చింతల్, సూరారం, జగద్గిరిగుట్ట, బాలనగర్లో వర్షానికి రహదారులన్నీ జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. రహదారులపైకి మోకాల లోతు వరద నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోండా మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ దుకాణంలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. వరద నీటి వల్ల ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.